హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ రమ్య అఫీషియల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్ ఐటమ్ అండి. బజ్జీ ప్రిపేర్ చేశాను. వామాకుతో ప్రిపేర్ చేశాను కాబట్టి వామాకు బజ్జీ అండి. వామాకు మన గార్డెన్లో ఉంటాయి కదా, ఇలా మనం కుండీలో కూడా పెంచుకోవచ్చండి. ఇది మనం చిన్న కొమ్మ తీసుకొని పాతుకుంటే చక్కగా బ్రతుకుతుంది. ఈ ఆకు చూడడానికి చాలా మందంగా ఉంటుంది. ఇలా నొక్కితే నీరు కారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన బజ్జీకి ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. కప్పు శనగపిండిలోని సరిపడే ఉప్పు, చిన్న టిన్ని సోడా, కొద్దిగా వాటర్ వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసుకొని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. ఇందులో మనం వామ్ వేసుకునే అవసరం లేదండి. జనరల్గా బజ్జీ ప్రిపేర్ చేసుకుంటే యాడ్ చేసుకుంటాం కదా, కానీ వామాకు బజ్జీలో వామ్ అవసరం లేదు. దీన్ని మనం సిమి థిక్గా కలుపుకోవాలండి. ముందుగా వాటర్ యాడ్ చేసేసుకుంటే లూజ్ అయిపోతుంది కదా, అందుకే కొద్దిగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదండి పిండిని ఎలా ఈ విధంగా థిక్గా కలుపుకోవాలో. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండీ పెట్టి ఆయిల్ని బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత ఒక ఆకుని తీసుకొని బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. మనం పిండిని కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. ఆకుకి అస్సలు పిండి పట్టలేదు అంటే మనం ఇంకొంచెం పిండిని కలుపుకోవాలి. మరీ ఎక్కువ గట్టిగా అయిపోయింది అనుకుంటే మరి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఒక్కొక్క ఆకు తీసుకొని వేడివేడి నూనెలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవాలండి. మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల అస్సలు ఉడకదండి. పిండి అంతా పచ్చిగా ఉండిపోతుంది. ఈ వామాకు వల్ల మనకి చాలా లాభాలు ఉన్నాయండి. దీన్ని కర్పూరవల్లి అని కూడా అంటారు. ఈ ఆకు మన అరుగుదలకి బాగా పనిచేస్తుందండి. దీనిలో ఉండే ఫ్లేవర్స్, స్పెషల్ కెమికల్ కంపౌండ్స్ డైజెస్టివ్ సిస్టమ్కి అద్భుతంగా పనిచేస్తుంది. మనకి జలుబు, కఫం లాంటివి వచ్చినప్పుడు ఈ ఒక్క ఆకుని తీసుకొని తింటే మనకి చాలా రిలీఫ్గా ఉంటుంది. చూశారు కదండి ఈ వామాకు వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇప్పుడు మనం బజ్జీని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలండి. అన్ని వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా కలర్ ఎలా చేంజ్ అయిందో. ఇప్పుడు వీటిని ఒకటిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన టేస్టీగా ఉండే వామాకు బజ్జీ అయితే రెడీ అయిపోతుందండి. చూసారు కదా వామాకుతో బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో. మంచి ఈవినింగ్ స్నాక్ ఐటమ్ మనకి బజ్జీ తినాలనిపించింది అనుకోండి, ఇలా వామాకుతో బజ్జీ చేసుకుంటే బెటర్ కదా. వామాకు చాలా హెల్తీ అండి. ఇంకా ఇదైతే నేను ఇంట్లోనే పెంచుకుంటున్నాను. వామాకు పెంచుకోవడము ఈజీనే, బజ్జీ చేసుకోవడం కూడా చాలా ఈజీనే అండి. మీరు కూడా వామాకు బజ్జీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే గంట సింబల్ వస్తుంది. దాన్ని కొట్టి ఆల్ అని దాని మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి.